మామ అదిరిపోయే అప్డేట్స్తో వచ్చా. నాకు తెలిసినంతవరకు ఈ సీజన్కి నేను చేయబోయే లాస్ట్ 4 వీడియోస్లో ఇది ఒకటి. ఇక నేను ఈ సీజన్లో ఇంకొక 2-3 వీడియోస్లో మాత్రమే మీకు కనిపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ మామ మీ అందరినీ. అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఉందంటున్నారు. కుదిరితే ఎలా అప్లై చేయాలి అవన్నీ అప్డేట్స్ చెప్తానే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి ఉండండి. దాంతోపాటుగా మోస్ట్ ఎమోషనల్ థింగ్ చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఈరోజే 5-6 వేల మంది ఫాలో అయ్యారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఫాలో అయ్యారు. ఎందుకో ఫాలో అవుతున్నారు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి టచ్లో ఉండండి. ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒక 20వ తేదీ నుంచి 21వ తేదీ నుంచి చూస్తారు మీరు. ఒకసారి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. టచ్లో ఉందాం అందరం. అండ్ ఇంకొక మూమెంట్ చెప్పుకొని గట్టి అప్డేట్స్ కోసం స్టార్ట్ చేస్తా. ఏంటంటే అందరూ ఫస్ట్ లైక్ చేయండి మా. లైక్ చేసి విన్నర్ ఎవరవుతారని కామెంట్ చేయండి. నేను అప్డేట్ చేస్తాను. నాకు ఎమోషనల్ మూమెంట్ నాకు ఏమనిపించిందంటే, నేను నిజంగానే బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాను. ఒక రీల్ పెట్టాను. మా చిన్న పాపతో ఒక చిన్న రీల్ పెట్టాను మా. ఆ రీల్ చూడగా పెట్టిన వెంటనే లైక్స్ కావచ్చు, పెట్టిన వెంటనే 200-300 కామెంట్స్ కావచ్చు. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు మా. ఒక్కటంటే ఒకటి, నువ్వు పలానా వాడు పిఆర్ అని, పలానా అమ్మాయి పిఆర్ అని, నువ్వు ఇలా చేసావని, అలా చేసావని, ఏ ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. అందరూ బిగ్ బాస్ ఆడియన్సే. నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటాను ప్రతిసారి. నా ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైనా రీల్ పెడితే నెగిటివ్ కామెంట్సే చేయరు. ఇంత మంచి వాళ్ళు ఏంటారు నాయన మీరు అనిపించి నాకు ఈరోజు బ్రాడ్కాస్ట్ ఛానల్లో పారాగ్రాఫ్లు పెట్టా. నాయన మీరు దేవుళ్ళు, వెల్ మెచ్యూర్డ్ ఆడియన్స్, మెచ్యూర్డ్ ఫాలోవర్స్ మనకు ఉన్నారనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో మెచ్యూర్డ్ టువర్డ్స్ మీ అండ్ మై ఫ్యామిలీ అనిపించింది నాకు. కరెక్టేనా చెప్పండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్. అండ్ దీని రిలేటెడ్ బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ప్రతిదీ నేను వీడియో చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. నా స్టోరీ కూడా ఈరోజు ఏమొచ్చింది ఏమైంది అని తెలియదు, కానీ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ నేను ఎప్పుడు చూడని అంతమంది ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తున్నారు. దొంగ చూస్తున్నారు, ఫాలో అవ్వకుండా తెలుసు, బట్ చూస్తున్నారు. మీరు కూడా చూస్తుండండి, ఫాలో అయ్యి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది. కొన్ని స్టోరీలు ఎలా అంటే ఫాలో అయితేనే కనపడతాయి స్టోరీలు. మీరు ఊరికే చూస్తూ ఉంటే ఆ స్టోరీలు కనపడవు. కొన్ని స్టోరీలు ప్రైవేట్ స్టోరీలు పెడతా ఉంటాను కాబట్టి మీరు ఫాలో అయితేనే కనపడతాయి. కాబట్టి ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడదాం. నిజంగా చెప్తున్నాను మామ, ఈ సీజన్లో ఉన్నంత ఉత్కంఠభరితమైన సిచ్యువేషన్ ఏ సీజన్లో ఎవరికి లేదు. మీరు అది ఫీల్ అవుతూనే ఉంటారు. ఏమిరా ఇది, ఎవడు అప్డేట్ ఇవ్వట్లా, ప్రతి ఒక్కడు ఏదేదో అప్డేట్ ఇస్తారు, సగం అప్డేటు. ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది టాపే, బట్ ఇది కాదు చెప్పలేము. మోస్ట్లీ 90% ఇంతే, కానీ 100% క్లారిటీగా ఎవరు చెప్పలేని సిచ్యువేషన్ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో జరుగుతుంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. దాని గురించి క్లియర్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ వచ్చి అగ్ని పరీక్షకు సంబంధించిన వాళ్ళు రాలేదట మా. అగ్ని పరీక్ష అనుషరత్నం వీళ్ళు ఎవరు వచ్చినట్లేరు. ఎందుకంటే ఆవిడ ఇందాకే స్టోరీ పెట్టారు అనుషరత్నం గారు. కాబట్టి అది మాత్రం మనకి రాంగ్ అప్డేట్లో ఉంది. బట్ వాళ్ళకి మెయిల్స్ పోయాయి అన్నారు. మరి ఆవిడ ఒక్కరే రాలేదా, లేకపోతే ఆవిడ కూడా వచ్చారు స్టోరీ పెట్టారు నాకు తెలియదు. మన వాళ్ళందరూ వెళ్ళారు మా. వెళ్ళేసి షూటింగ్ చాలా లేట్గా స్టార్ట్ అయిందంట. చాలా లేట్ అవుతుందంట అక్కడ. ఎందుకంటే చాలామంది గెస్ట్లు వస్తారు. గెస్ట్తో మాట్లాడి డాన్స్ ప్రాక్టీస్లు, డాన్సులు ప్లస్ ఆడియన్స్తో మాట్లాడించి ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ట్విస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే, పేరెంట్స్తో మాట్లాడించారట. సో మీకు ఇంకే డౌట్ అవసరం లేదు, పేరెంట్స్తో మాట్లాడించారంట. ఒకటి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అండ్ నాన్నగారు మాట్లాడారంట. ఎవరితో? కళ్యాణ్తో, అక్కడ ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడినప్పుడు డబ్బు ముఖ్యం కాదు, కప్పు తీసుకొని రావాలి, కప్పు దేక్లేంగే, కప్పు కావాలి మనకి, కప్పు బేకు అనేసి మనకు కావాలి కప్పు అనేసి డైరెక్ట్గా చెప్పారంట. సో డబ్బు ముఖ్యం కాదు అనే పాయింట్ మళ్ళీ స్ట్రెస్ చేశారంట. సేమ్ తనుజ వాళ్ళ నాన్నగారు వస్తారనేసి పాపం తనుజ గారు చాలా ఆశపడ్డారు. తనుజ గారి సిస్టర్ అండ్ వాళ్ళ మదర్ వచ్చారంట. వాళ్ళ నాన్నగారు రాలేదు అనేది కొంచెం ఆవిడకి బ్యాడ్ న్యూసే. వాళ్ళు కూడా సేమ్ చెప్పారంట, డబ్బు ముఖ్యం కాదు, కప్పు కావాలి మాకని. సో ఒకటి మాత్రం క్లియర్ అయిపోయింది, వాళ్ళిద్దరిలో ఎవరు డబ్బులు తీసుకునే సిచ్యువేషన్ కనపడట్లా. బట్ సిచ్యువేషన్స్ మళ్ళీ మారే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. దాంతోపాటుగా ఇంకా కొన్ని అప్డేట్స్ ఏంటంటే, టాప్ 5లో 5th పొజిషన్లో ఫస్ట్ సంజన గారు బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. మన శ్రీకాంత్ గారు లోపలికి వెళ్ళి ఏదో ప్రాసెస్ పెట్టి శ్రీకాంత్ గారు వాళ్ళ కొడుకు వెళ్ళారంట. సినిమా ఏదో డ్యాన్స్ వచ్చింది చూసారా, గిరా ఆ పాట వేస్తారు చూసారా మనోడు, ఇలా ఆ పాట సినిమా ఉంది చూసారు. దాని ఏదో ఉంది మా సినిమా పేరు ఏంటది, ఛాంపియనా? మామూలుగా లేదు స్వామి ఆ ట్రైలర్ కూడా. వాళ్ళు వచ్చారు. సో ఆయన వెళ్ళి సంజన గారిని బయటికి తీసుకొని వచ్చారంట. సో ఆవిడికి సంజన గారికి ₹1 కూడా ఆఫర్ చేయలేదు. ఆఫర్ చేసుంటే మోస్ట్లీ ఆవిడ చారిటీస్కే ఇచ్చుండేవాళ్ళు. బట్ ఆవిడ కొంచెం పెద్ద కేటగిరీ కాబట్టి, పెద్ద స్థాయి కాబట్టి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆవిడకి ఆఫర్ చేసుండరు. మోస్ట్లీ ఒక్క ఓటీటీ సీజన్లో మాత్రమే
టాప్ 5లో ఉన్న హర్యానా తీసుకుని వెళ్ళిపోయింది 5 లక్షల రూపాయలు. ఆ సీజన్ ఎట్లా ఉందంటే 1000 రూపాయలు ఇచ్చిన తీసుకుపోయేటట్టు ఉంది సీజన్, ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది బిందు మాది. సో ఈ సీజన్ కూడా ఇంతే. ఈ సీజన్లో కూడా డబ్బులు ఎంత ఆఫర్ చేసినా తీసుకుపోవడానికి అందరూ రెడీగా ఉన్నారు. బట్ సంజన గారికి ఆఫర్ చేయలేదు, అది పక్కన పెట్టదు, ఆవిడ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే సాంగ్స్కి డాన్స్ చేశారంటే ఒక్క సాంగ్ మాత్రమే అప్డేట్ వచ్చింది, నాకు ఇంకేం రాలా. అది అప్డేట్ చేసిన తర్వాత తనుజ గారి ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మా వాళ్ళు ఏం చెప్పలేదు అంటారు. నాకు వచ్చింది అదే, నేనేం చేయమంటారు, దేక్కులేంగే సాలా చూసినాంలే చాలా, ఆ పాటను చూసారా పవర్ స్టార్. అదే పాట పవన్ కళ్యాణ్కి వేశారంటే ఆ పాటకే డాన్స్ చేస్తానంటే ఇట్లా దేక్కులేంగే సాలా చూసినామనే చాలా, ఆ పాట వచ్చింది. అదొక అప్డేట్. నాకు తెలిసి నేను చెప్పేస్తాను, మాత్రం నుంచి ఏమి ఎక్కువేం లేదు ఈ వీడియో. ట్విస్ట్లు ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కంటెస్టెంట్స్తో మాట్లాడారు, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు ఏంటి అవన్నీ మాట్లాడేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పారంట. ఇది ఉంది. ఆ తర్వాత హౌస్ లోపలికి అనిల్ రావిపూడి గారు వెళ్ళారంట. ఏ సీజన్లో చూసినా అనిల్ రావిపూడి గారు ఆస్థాన గెస్ట్. అనిల్ రావిపూడి గారు మర్చిపోయింది, ఇది చెప్పడం చెప్తుంది కూడా. అనిల్ రావిపూడి గారు ఆస్థాన గెస్ట్ అండి, ప్రతి సీజన్లో వస్తారు. ఆయనకి బిగ్ బాస్ అంటే బీభత్సమైన ఇష్టం, హార్డ్ కోర్ బిగ్ బాస్ ఫ్యాన్ ఆయన. అండ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ చూస్తారు. ప్రతి కంటెస్టెంట్ని మొహం చూడగానే వాళ్ళు ఆ సీజన్లో ఏం విరగదీశారు అనేది కూడా చెప్పగలరు ఆయన ఇప్పటికి కూడా, అంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన. సో ఆయన వచ్చారంట. ఆయన వచ్చిన తర్వాత ఫోర్త్ ఎలిమినేషన్ జరిగిందట. ఇది ట్విస్ట్. ఇక్కడ ఈ ట్విస్ట్ చూసి నేను షేక్ అయిపోయినాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అది చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యే ట్విస్ట్ ఇది. కొంతమంది బ్యాడ్గా ఫీల్ అవుతారు, కొంతమంది భయంకరంగా హ్యాపీగా ఫీల్ అయ్యే ట్విస్ట్. ఈ ట్విస్ట్ వెనక చాలా ఉన్నాయి. ఏంటంటే ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యాడు. ఇది పెద్ద ట్విస్ట్. కొంచెం ఆల్రెడీ కొంతమంది గెస్ చేసి ఉంటారు. అంతెందుకు, నేను 2 రోజుల క్రితం చెప్పిన దాంట్లో డెమాన్ 3rd పొజిషన్ అని చెప్పాను. నిన్న వరకు డెమాన్ 4th పొజిషన్కి వచ్చాడని చెప్పా. బట్ నిన్న ఎపిసోడ్ డెమాన్కి కొంచెం అది కట్టుకోవడం వేయడం అది కొంచెం పాజిటివ్ ఏదో ఓట్లు పుష్ అయ్యేమో. డెమాన్ 3rd పొజిషన్కి వచ్చి 4th పొజిషన్ ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యాడు 4th పొజిషన్లో. ఇక్కడ మనకు అందరికీ తెలుసు ఇమాన్యుయల్కి డబ్బులు ఆఫర్ చేస్తారు, ఇమాన్యుయల్ వాళ్ళకి బాగా ఎంటర్టైన్ చేస్తాడు, కప్పు అంటే మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు, మంచి స్టఫ్ ఇచ్చాడు కాబట్టి ఇమాన్యుయల్కి ఆఫర్ చేస్తారనేసి అందరం గెస్ చేసాం. 4th పొజిషన్లో ఎంత ఆఫర్ చేశారు ఏంటి అంటే 4th పొజిషన్లో సింగిల్ రూపీ కూడా వాళ్ళు ఎవరికి ఏమీ ఆఫర్ చేయలేదంట డబ్బులు. ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్. మా సీజన్లో మాకు ఎవరికి ఏం ఆఫర్ చేయలేదు. ఆఫర్ చేసిన నేను తీసుకునేవాడు కాదు. బట్ 4th పొజిషన్లో ఆఫర్ చేస్తారు ఇమాన్యుయల్ కోసం, డెమాన్ కోసం అని అనుకుంటే ₹1 కూడా ఆఫర్ చేయలేదంట. 4th పొజిషన్లో ఇమాన్యుయల్ ఒట్టి చేతులతో బయటకు వచ్చాడనేది కొంచెం బాధ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే చాలా స్టఫ్ ఇచ్చాడు, చాలా ఎంటర్టైన్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఈ డిజర్వ్స్ సమ్ మనీ అనిపించింది. బట్ ఇంకేం రాసిందో, ఇంకేం స్క్రిప్ట్ రాశారో, ఇంకేమి ఏరే వాళ్ళకి ఏం రాసి పెట్టాడో దేవుడు తెలీదు. ఇతను ₹0 బయటకు వచ్చేసాడు. అప్పుడు అయ్యో పాపం అనిపించింది నాకు. బట్ దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, వ్యాలిడ్ రీజన్స్ కూడా ఉన్నాయి. దాని గురించి చెప్తా. ఇప్పుడు టాప్ 3లో ఉన్న ముగ్గురు బిగ్ బాస్ ఏం చేశారంటే ఈసారి ప్రతిసారి ఇద్దరిని పెట్టేవాళ్ళు హౌస్లో. బట్ ఈసారి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండడం వలనో లేకపోతే ఇంకా కొంచెం ట్విస్టులు పెట్టాలి, జనాలు వెయిట్ చేయాలి, హోల్డ్లో పెట్టాలి అనేసే ఉద్దేశమో తెలీదు, ముగ్గురిని హౌస్లో పెట్టారు. కానీ మనకు అది అర్థం కాదు. ఆదివారం ఎపిసోడ్లో కంటిన్యూస్గా వస్తుంది, ఏం లేదు. బట్ ఆ ముగ్గురిది ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోద్ది. ఎందుకంటే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వాళ్ళందరూ ఫోన్లు తీసుకొని లాక్కొని జైల్లో పెట్టినట్టు పెట్టలేరు. వాళ్ళందరినీ మళ్ళీ హోటల్స్ పంపించినప్పుడు వాళ్ళు వీళ్ళు ఈ ప్లేస్ రా, వాళ్ళు ఈ ప్లేస్ అని చెప్పేస్తారు. సో ఇంట్రెస్ట్ పోద్ది. అదే వీళ్ళు ముగ్గురిని హోల్డ్ చేస్తే ముగ్గురిది ఏ పొజిషన్ ఎవరిది అనేది రేపు తెలిస్తే మనకు క్లారిటీ ఉంటుంది. రేపు ఏంటంటే కరెక్ట్గా 1 hour ముందు షూటింగ్ జరుగుద్ది, అంటే ఆల్మోస్ట్ లైవ్ మాత్రం జరుగుద్ది. కాబట్టి అప్డేట్ వచ్చేసరికి ఎపిసోడ్ స్టార్ట్ అవుద్ది. అందుకని వాళ్ళది 3rd పొజిషన్లో ఉండేంత వరకు ముగ్గురిని టాప్ 3ని హోల్డ్ చేసి హౌస్లోనే పెట్టారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే డెమాన్ 3rd పొజిషన్లోకి రావడము అండ్ 4th పొజిషన్లో ఉన్న పర్సన్కి డబ్బులు ఇవ్వకపోవడం. ఇప్పుడు డెమాన్ ఎంత అదృష్టవంతుడంటే 3rd పొజిషన్లో డబ్బులు ఆఫర్ చేస్తుంటే లేదా 5th పొజిషన్లో డబ్బులు ఆఫర్ చేస్తున్నా డెమాన్ ఫోన్ తీసుకోవడానికి కొంచెం విల్లింగ్గా ఉండేవాడు. ఎందుకంటే అతనుకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ నాన్నగారికి ఉన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, తీసుకోవడానికి విల్లింగ్గా పుష్ చేస్తాయి. తప్పే లేదు. ఎందుకంటే చెప్తా, ఇమాన్యుయల్కి రెమ్యూనరేషన్ ఎంత అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది. అండ్ ఇమాన్యుయల్కి కొంచెం రెమ్యూనరేషన్ ఉంది. అండ్ ఆయన కూడా 15 weeks ఉన్నాడు. బట్ డెమాన్ పవన్కి రెమ్యూనరేషన్ ₹70,000, కళ్యాణ్కి రెమ్యూనరేషన్ ₹70,000. ఈ 15 weeks మొత్తం కలిపి తిప్పి కొడితే డెమాన్ పవన్కి 10 లక్షలు వస్తాయి. వాళ్ళ కాస్ట్యూమ్స్లో అప్పుడప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్స్ ఇవ్వలేని కాస్ట్యూమ్స్, వాళ్ళ నైట్ ప్యాంట్లు అవి కొనుక్కునేది, ఆ ఛార్జీల డబ్బులు, ఇంటి వాళ్ళ డబ్బులు ఇవి అండ్ పిఆర్కి ఇచ్చుకునే డబ్బులు పెట్టి చూస్తే అతనికి పైన చేతుల్లోనే పడి ఉంటుంది తప్పించే దాంట్లో ₹1 మిగిలి ఉండదు. అందరి కంటెస్టెంట్స్ పరిస్థితి 70 లక్షలు వస్తే ఏమొస్తుంది, 70,000 వస్తే ఏముంది, 10 లక్షలు వస్తుంది, ₹1 మిగిలి ఉండదు.
కాబట్టి పరిస్థితి ఏమైందంటే డెమాన్ పవన్కు ఉన్న కండిషన్ బట్టి ఏ పొజిషన్లో ఇచ్చున్నా కూడా 5 లక్షలు ఇచ్చున్నా తీసుకోవడానికి విల్లింగ్గా ఉండేవాడు. అలాంటిది 4th పొజిషన్లో రూపాయి ఇవ్వకపోవడం వల్ల 3rd పొజిషన్లో అదృష్టం ఏంటంటే కనీసం మినిమం 10 నుంచి 15 to 20-25 లక్షలు కూడా ఆఫర్ చేస్తారు. ఎందుకు ఆఫర్ చేస్తారంటే అది ఒకటి డెమాన్ పవన్కి ప్లస్ అవ్వాలనే ఉద్దేశమే కాదు, ఏం చేస్తారు వీళ్ళు తనుజ అండ్ కళ్యాణ్ అనేది చూడడానికి కూడా. ఎందుకంటే 50 లక్షలు ఉంది అక్కడ, 50 lakh rupees ఉంది. దాంట్లో ఫస్ట్ 10 లక్షలతో స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ డెమాన్ పవన్ కానీ ఆపుకోగలిగితే 15కి రావచ్చు, 20కి రావచ్చు, 25 వరకు మ్యాక్సిమం 25 lakhs వరకు ఆఫర్ చేస్తారు. మార్క్ మై వర్డ్స్. ఇతను కానీ తీసుకోకపోతే అప్పుడు తనుజ కళ్యాణ్ వీళ్ళు కూడా తీసుకుంటారేమో అని వాళ్ళు పుష్ చేస్తారు. బట్ వాళ్ళు తీసుకొని ఇతను తీసుకొచ్చేస్తాడు. అది బీభత్సమైన లక్కీ థింగ్, బీభత్సమైన అదృష్టవంతుడు డెమాన్ పవన్ 3rd పొజిషన్కి వచ్చి ఎంతో కొంత డబ్బులు తీసుకొని బయటికి రాబోతున్నాడు. మార్క్ మై వర్డ్స్. దట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్ అండ్ నేను వెరీ హ్యాపీ. ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఫర్ డెమాన్ పవన్. పవన్ ఇలా కష్టపడ్డాడు, ఫ్యామిలీ కూడా ఇష్యూలో ప్రాబ్లమ్స్లో ఉంది, రెమ్యునరేషన్ కూడా తక్కువ ఉంది. అలాంటి వాడు తీసుకొని వచ్చినా కూడా తప్పలేదు. చూసే జనాలు కూడా లెట్ హిమ్ టేక్ సూపర్ గుడ్ అనుకుంటారు. తనుజ ఫ్యాన్స్ వచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చు, ఎవరు హట్ అవ్వరండి డెమాన్ పవన్ తీసుకుంటే. చాలా లేరా పాపం కష్టపడ్డాడు, ఎంతో కొంత వచ్చింది అనిపిస్తుంది అండ్ ఎక్కువ అమౌంటే వస్తుంది. ఇక్కడ కళ్యాణ్ తనుజ 25 to 30 lakhs ఆఫర్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన దాన్ని బట్టి తీసుకోరు. కాబట్టి డెమాన్ పవన్కి అదృష్టం. ఇది జరిగింది. ఇప్పుడు విన్నర్ గురించి చెప్పి ఈ వీడియోని ఎండ్ చేసి మళ్ళా నైట్ లోపల ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ఆ అప్డేట్స్ ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఏంటంటే విన్నర్ రిలేటెడ్గా రకరకాల అప్డేట్స్ వస్తున్నాయి మామ. తలకాయలు పగిలిపోయే బీభత్సమైన నరాలు కట్టే అంత అప్డేట్స్ వస్తున్నాయి. ఎవరికి ఏమీ అర్థం కావట్లా సిచ్యువేషన్. ఎందుకంటే లైవ్లో జరుగుతుంది రేపు షూటింగ్. అది వీళ్ళ ముగ్గురిది షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ముగ్గురిని హౌస్లో పెట్టేసి ఈరోజు నైట్ అంతా ముగ్గురే ఉంటారు. రేపు నైట్కి టెలికాస్ట్ అవుతుంది, రేపు నైట్కి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా వాళ్ళందరూ ఖాళీగా ఉంటారు. రేపు నైట్ అంటే 6, 5:30 ఆ టైంలో షూటింగ్ స్టార్ట్ అవుద్ది. అప్పటిదాకా మనకేమీ తెలీదు, లైవ్లో షూటింగ్ జరగదు. అప్పుడే వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అప్పటిదాకా వచ్చే ప్రతి ఒక్కటి పుకారు. ఈవెన్ బిగ్ బాస్ టీం కూడా వాంటెడ్గా పుకార్లు సృష్టించవచ్చు. వాంటెడ్గా పలానా వాళ్ళని ఒకరికి చెప్పచ్చు, పలానా వాళ్ళని ఒకరికి చెప్పి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తట వాళ్ళని వీళ్ళని స్ప్రెడ్ చేసి అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా చేయడానికి ఆ ప్లాన్ కూడా వేసి ఉండొచ్చు. అందుకనే ఒక పక్క కళ్యాణ్, ఒక పక్క తనుజ రకరకాల అప్డేట్స్ వస్తున్నాయి. నాకే అరగంటకు ఒకసారి మెయిన్ సోర్సెస్ నుంచే వెంటనే తనుజ అంటారు. తనుజ గారని కూడా బొచ్చిన అప్డేట్లు వస్తున్నాయి. తనుజ గారే 99% అంటారు. బట్ కొంచెం 100% చెప్పడానికి డౌట్ అంటారు. కొంతమంది వచ్చి 100% కళ్యాణే. బట్ కొంచెం వెయిట్ చేసి చెప్తా. ఇలా రకరకాల సోర్సెస్ నుంచి రకరకాల అప్డేట్స్ నాకే కాదు మీకు కూడా వచ్చుంటే చాలామంది పేజెస్ కూడా అదే చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఫేక్ అప్డేట్స్ స్ప్రెడ్ చేశారు. అది పర్ఫెక్ట్గా షూర్గా అర్థమవుతుంది. ఎందుకంటే సీజన్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ చేద్దాం. ఎవరికి అర్థం కానంతగా ఎవరు వస్తారో ఎవరు గెలుస్తారనేది ఏ సీజన్లో అయినా వన్ సైడ్గా తేలిపోయేది. ఈ సీజన్ తేలిపోలేదు కాబట్టి అది వాళ్ళు కానీ హోల్డ్ చేసి అక్కడ దాకా లాస్ట్ సెకండ్ దాకా వాళ్ళు చేతులు ఎత్తేంత వరకు మనకు డౌట్గా ఉందంటే టీఆర్పీలు బద్దలైపోతాయి, టీఆర్పీలు భయంకరంగా వస్తాయి. ఎందుకంటే ఈ సీజన్ థీమ్కి తగ్గట్టుగా పెట్టారు కాబట్టి ఈ సీజన్ ఎంత సూపర్ డూపర్ బంపర్ హిట్ అంటే అరే ఏంట్రా ఇది, 2 కామనర్స్ ఉండడం ఏంటి టాప్ 3లో, ఒక ఆ లేడీ ఉండడం ఏంటి, 2 కామనర్స్ ఒక లేడీ టాప్ 3లో. ఇది ఎంత సీజన్ హిట్ ఆలోచించుకోండి. వచ్చిన కామనర్స్ 6 మంది అండ్ సెలబ్రిటీస్ వచ్చింది 15 మంది. సెలబ్రిటీస్లో టాప్ 3లో ఒకే ఒక్క సెలబ్రిటీ, అది కూడా ఒక అమ్మాయి నిలబడింది. అండ్ కామనర్స్లో 6 మందిలో అసలు ఫస్ట్ వచ్చింది 5 మందిలో ఓవరాల్గా 6 మంది 7 మంది కామనర్స్లో 7 మంది అంటే ఫస్ట్ మధ్యలో వచ్చిన ఈవిని తీసేస్తే 6 మందే. స్టార్టింగ్లో వచ్చిన 6 మందిలో 2 ఫినాలే దాకా ఉన్నారు, టాప్ 3లో నిలబడ్డారు. ఎంత సూపర్ హిట్ కాబట్టి వాళ్ళు అగ్ని పరీక్ష సీజన్ 2 పెట్టబోతున్నారు. ఈవెన్ అది నాక్షార్ చేత అనౌన్స్మెంట్ చేసి అది వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసి మీ అప్లికేషన్స్ పంపించండి, మేము పలానా నెలలో స్టార్ట్ చేస్తామని మీ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేసి వచ్చిన పలానా మెయిల్ కానీ అవి కానీ ఇచ్చి ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఈ సీజన్ అంత హిట్ అయింది కాబట్టి వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు జనాలందరికీ ఏమనిపిస్తుంది, అరే మనలో ఒక్కడు కళ్యాణ్ వెళ్ళాడరా, విన్నరో రన్నర్ అయ్యాడు, మనలో ఒక్కడు డెమాన్ పవన్ వెళ్ళాడరా, ఎన్నో ప్రాబ్లమ్స్ పెట్టుకుని టాప్ 3కి వచ్చాడరా, మనం కూడా వెళ్ళొచ్చని ప్రతి ఒక్కడికి ఆశలు కలిగి చాలా వందల, లాస్ట్ టైం 30,000 మంది 40,000 మంది అప్లై చేస్తారు. ఈసారి ఖచ్చితంగా 3-4 లక్షల మంది అప్లై చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అప్లై చేస్తే వాళ్ళ షేర్లు వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళకే వాళ్ళు మార్కెటింగ్ చేసుకునేది, వీటి వల్ల హ్యూజ్ పాపులారిటీ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సీజన్ కోసం అందరూ వెయిట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా మామ ఒక్క మాట, బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఈ సీజన్లో కళ్యాణ్ అండ్ తనుజ బాండ్ ఏదైతే ఉందో క్యూటెస్ట్ బాండ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ మామ.
ఇద్దరు గొప్పలే, ఇద్దరు క్యూట్ పర్సనాలిటీసే, ఇద్దరు మంచి పర్సనాలిటీసే. అరే ఏంట్రా ఇది, వాళ్ళిద్దరు ఒకరికొకరు పోటీ అనేది లేకుండా వాడు గెలిచినా ఓకే, ఈ అమ్మాయి గెలిచినా ఓకే అనేంత సెన్స్లో నా 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 ఆటని దగ్గరుండి పుష్ చేసింది. ఆ అమ్మాయి లేనిదే నా ఆట లేదని కళ్యాణ్ పిఆర్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, తనుజ కానీ ఎంతన్నా బయట అవుట్ సైడు తను డైరెక్ట్గా చెప్పి చంప మీద కొట్టినట్టుగా చేస్తున్నాడు. ఫ్యాన్స్లో ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో, పిఆర్లో ఎవరైతే నెగిటివ్గా చేయాలని ట్రై చేస్తారో వాళ్ళందరికీ డైరెక్ట్గానే ఆ అమ్మాయి నన్ను నడిపింది అన్నప్పుడు మీరు ట్రోల్ చేసిన అన్ని వేస్ట్ అయిపోతున్నాయి. అదేవిధంగా తనూజ గారు డైరెక్ట్గా తనూజ గారిని కళ్యాణ్ ఫ్యాన్స్ని, కళ్యాణ్ పిఆర్ని, కళ్యాణ్ ఫ్యాన్స్ని తనూజ గారు కానీ వీళ్ళు కానీ తనూజ గారు పిఆర్ కావచ్చు, తనూజ గారు కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు అంటుంటారు చూసారా, అమ్మాయిలు పిచ్చాను ఇంకోటో సంథింగ్ అని. అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ చంప మీద పెట్టాలని వేసేటట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఇలాంటి అబ్బాయి ఒకరి జీవితంలో కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఫ్రెండ్, ఇలాంటి అబ్బాయి ఉండాలి అబ్బాయిగా అనేసి అంటుంది ఆవిడ కూడా. దాంతోపాటుగా నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంటుంది అన్నప్పుడు ఇంకేం చెప్పాలి. వాళ్ళ డెసిషన్ వీళ్ళిద్దరికి కలిపి ఇచ్చేయండి రా, కప్పు ఇచ్చేయండి రా అనేటట్టుగా అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంతమంది కనిపిస్తుందో లేదు. ఇంత క్యూటెస్ట్ బాండింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ డెసిషన్ కూడా, బిగ్ బాస్ టీమ్ డెసిషన్ కూడా, బిగ్ బాస్ వాళ్ళ డెసిషన్ కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏం మారద్దో, ఎలా బిహేవ్ చేస్తారనేది మనం ఊహలకి అందదమ్మ. కాబట్టి విన్నర్ గురించి పక్కన పెట్టి వీళ్ళిద్దరు విన్నర్స్ అయినట్టే. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. వెయిట్ ఫర్ దట్ మూమెంట్. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరు రిలేషన్ అలా ఉంది, వీళ్ళిద్దరు బాండింగ్ అలా ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్పాట్ డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళకి నిజంగానే అడిగి మీరిద్దరూ ఆఫ్ తీసుకునేటికి ఓకేనంటే 100% ఓకే అని అంటారండి వాళ్ళు. అంత ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి బుడాల్లాగా ఇప్పటికీ వాళ్ళని వీళ్ళని అనుకుంటా ఉండొద్దురా. మీరు ఎరుపప్పులు అయిపోతారా మామ. వాళ్ళు ఒకటి, వాళ్ళు బాగున్నారు, ప్రాంకాలు చేసుకుంటారు, ఎపిసోడ్కి వెళ్తారు, బీబీ జోడలకి మేబీ వెళ్తారు, ఇద్దరు వెరీ సారీ ఎడిట్ చేయలేనిది, ఇంటర్వ్యూస్కి ఇద్దరు వెళ్తారు, అంతా బాగుంటుంది మామ వాళ్ళది. మీరే ఎరుపప్పులు అయిపోతారు. చూసుకోండి ఒకసారి, ఎవరు ట్రోల్ చేసుకోవద్దు. లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ లైఫ్స్ ప్లీజ్. మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి. అయిపోయింది, ఇంకా నాకు సెలవులు వచ్చేసేమమ్మా. రేపు నుంచి నా స్కూల్ అయిపోయింది, నా స్కూల్కి హాలిడేస్ వచ్చాయి. సో నేను కూడా ఫ్యామిలీస్తో ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉండి ఇక ప్రతి చిన్న అప్డేట్స్కి ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, ఎవరు వెళ్ళిపోయారు, ఎంత తీసుకున్నారు, అలాంటి అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ అండ్ స్టోరీస్లు పెడతాము. ఫాలో అయితేనే కనపడితే ఫాలో అయ్యి చూడండి. లవ్ యూ, బాయ్.